ఏంటి అసలు ఈ కంపెనీని ఇంతలాగా ఎలా డీల్ చేస్తున్నావు? ఇందులో నా గొప్పతనం కంటే ధర్మతేజ గారి ముందు చూపే నాకెక్కువ ఉపయోగపడింది ప్రియా. ఆయన నేను వద్దంటున్నా వినకుండా కంపెనీ వివరాలు చాలా వరకు నాకు చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినవి ఈరోజు ఈ కంపెనీని కాపాడుకోవడానికి ఉపయోగపడుతోంది. కృష్ణ మీద ఆయనకి మొదటినుంచి నమ్మకం లేదు. అందుకే ఇంటి దగ్గరే ఉండి కృష్ణకి తెలియకుండా కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. అప్పుడే నాకివన్నీ నేర్పించారు. మనం టచ్ చేసినా ఏం మాట్లాడడం లేదంటే మనకి లైన్ క్లియర్ చేసినట్టుంది. నువ్వు ఇలా చెయ్యాలనే నేను సైలెంట్గా ఉన్నాను కృష్ణ. మెల్లగా నువ్వే నా లైన్లోకి వస్తూ ఉన్నావు. నన్ను నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవడం కాదు, నిన్నే నేను అవకాశంగా మార్చుకుంటున్నాను. చూద్దాం, ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం. హే, యు క్యారీ ఆన్. ఓకే సార్. కృష్ణ ఫోన్. హలో, వాట్? ఎవరు చెప్పారు? అరే, నాకు తెలియకుండా అలా ఎలా చేస్తారు? ఉండు, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమైంది కృష్ణ? ఆ రాణి, ఆ డెవిల్ నా ఫ్రెండ్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసిందంట. అదేంటి, డైరెక్టర్ నువ్వు కదా, అవన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా. అయినా నీకు తెలియకుండా ఆవిడెలా చేస్తారు? అదే తేల్చుకుంటాను. కేవలం మీటింగులో మాత్రమే ఎంటర్ అయిందనుకుంటే ఇప్పుడు ఏకంగా అన్ని విషయాల్లో ఎంటర్ అవుతుంది. తన సంగతి తేల్చుకుని వస్తాను. కృష్ణ, కొంచెం జాగ్రత్త. నీకేదైనా ప్రాబ్లం వచ్చిందంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రాబ్లం వచ్చేది నాకు కాదు, తనకి. నువ్విక్కడే ఉండు, తన సంగతి తేల్చుకొని వస్తాను. నువ్విక్కడే ఉండు. ఎమోషనల్గా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం నీకే కాదు, నాకు తెలుసు కృష్ణ. ఉంటాను, ఇక్కడే ఉంటాను.
అది కాదత్తయ్య, ధర్మతేజ గారు నేర్పించినా సరే నీకెలా అర్థమైంది? ఎందుకంటే నీకంత చదువు లేదు కదా. నేను చదువుకోలేదని ఎవరు చెప్పారు? మీ నాన్న చెప్పాడా? ఆ, ఆ, అది కాదత్తయ్య. నేనింట్లో నుంచి బయటకొచ్చేశాక బతకడం కోసం చాలా కష్టపడ్డాను. ఆడపిల్లకి చదువు ఎంత అవసరమనేది జీవితానికి ఎదురెదుతున్నప్పుడు నాకర్థమయ్యింది. అందుకే నేను ప్రైవేటుగా డిగ్రీ చేశాను. ప్రతి చెడులోనూ ఒక మంచుంటుంది అంటారు. నా జీవితంలో నాకు ఎదురైన చెడు నుంచి మంచేదైనా జరిగింది అంటే నేనా మాత్రం చదువుకోవడం. బ్రతకడానికి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను. కాని డిగ్రీ చదివినా ఉద్యోగం దొరకడం కష్టమన్న విషయం ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది. ఆటో నడిపాను, కాని అప్పుడు చదువుకుంది ఇప్పుడు ఉపయోగపడుతోంది. అందుకే చదువెప్పుడూ ఒక నిధి లాంటిది. అది మనతో ఉంటే ఎప్పుడైనా ధైర్యంగా ఉంటుంది. అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉంటావత్తయ్య? ప్రతి మనిషికి ధైర్యం అనేది కష్టాల నుంచే మొదలవుతుంది. నా జీవితంలో నాకు ఎదురైన కష్టాలే నన్నిలా తయారు చేశాయి. ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ ఆ కష్టాల్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది ప్రియా. మళ్ళీ అలాంటి కష్టాల ఊబిలో అస్సలు పడకూడదు. హలో మాస్టర్, ఒక్క నిమిషం. ఇక్కడ ధర్మతేజ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్కడుంది? అదిగో అదే. ఓ హర్ని, ఇదేనా? ఇక్కడికే వచ్చి అడుగుతున్నానే. సర్లే, నువ్వు వెళ్ళిపో. ఏంటయ్యా, నువ్వే ఆపావు, అడ్రస్ అడిగావు. చెప్పినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇలా మాట్లాడతావేంటి? ఏంటి థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్స్ అనే పదం చాలా విలువైందయ్యా. నువ్వు అడ్రస్ చెప్పినందుకు అంత విలువైన పదం నీకు చెప్పాననుకో, నీకు విలువిచ్చినట్టు అయిపోద్ది. ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూపించినందుకే నీకంత విలువిస్తే, ఇంతసేపు నా విలువైన సమయాన్ని నీకోసం కేటాయించినందుకు నువ్వే నాకు 100 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఇచ్చేయి. ఏంటి, నేను నీకు డబ్బులు ఇవ్వాలా? ఇవ్వాలి. నువ్వు థ్యాంక్స్ అడగబట్టే కదా నేను నీతో మాట్లాడాను. నీతులు సూక్తులు ఎవరికి ఊరికే చెప్పకూడదు అనమాట. తీవంతి. నేనేమనో. ఇవ్వవా? ఇవ్వకపోతే నువ్వు ఇక్కడి నుంచి కదలో. నా పాకెట్ లో ఉన్న పర్సు కొట్టేసావని అరిచి గోల గోల చేస్తా. హలో హలో హలో. ఆగు. అమ్మో, నువ్వు మామూలుడి కాదయ్యా. నీ చేతిలో పడితే ఎవరికైనా కష్టమే. అంతే మరి. తీసేయ్, డబ్బులు తీసేయ్. వెళ్ళిపో. ఎంట్రీలోనే మంచి బోని. వస్తున్నా. ఎవరు కావాలి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను శాంక్షన్ చేసిన కంపెనీకి కాంట్రాక్ట్ వద్దని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరనేది ఇప్పుడు నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ. 1, నేను మీకు అమ్మని. 2, నేను ఈ కంపెనీకి చైర్పర్సన్ని.
ఈ కంపెనీలో ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది. ఆ అధికారంతోనే వాళ్ల కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాను. ఎందుకు? నువ్వెందుకు క్యాన్సిల్ చేసావో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. చెప్పు. నేను ఓకే చేసిన కంపెనీని ఎందుకు తీసేశావు? ఎందుకంటే నువ్వు సజెస్ట్ చేసిన ప్రతి కంపెనీకి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వాళ్ల చేత పనులు చేపిస్తే మన కంపెనీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. దానివల్ల మార్కెట్లో కంపెనీ వాల్యూ పడిపోతుంది. అందుకే వాళ్ళని తప్పించాను. వాళ్ళని తప్పించే ముందు నాతో డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళందరి ముందు నా పరువు పోయింది. ఇక్కడ కంపెనీ పరువు కంటే ఎవరి పరువు గొప్పది కాదు. ఈ కంపెనీలో నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రమే చోటుంటుంది. నేను ఈ కంపెనీకి డైరెక్టర్ని. నీకంటే ముందు ఇక్కడ ఛార్జ్ తీసుకున్నవాణ్ణి. ఏ పని ఎవరికి ఇవ్వాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో నాకు బాగా తెలుసు. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నేనెందుకు రావాల్సొచ్చింది అనేది బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగినా కంపెనీ రూల్స్ ప్రకారమే జరుగుతాయి. అదంతా నాకు తెలీదు. వెంటనే ఆ కంపెనీ కాంట్రాక్ట్ ని శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించు. అది జరగని పని. జరిగి తీరాలి. లేదంటే చూడు, నువ్వు కేవలం డైరెక్టర్వి మాత్రమే. నేను చైర్పర్సన్ని. ఇక్కడ నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ప్రశ్నించే హక్కు గాని నిలదీసే అధికారం గాని ఎవ్వరికీ లేవు. ఒకవేళ కాదు కూడదు అని నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తే వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తావా? నేను తీసేయాలి అనుకోవడం లేదు. నువ్వు సరదా పడొద్దు అని చెప్తున్నాను. అంటే నా పోస్ట్ తీసేస్తానని వార్నింగ్ ఇస్తున్నావు కదూ? నీకు తగిన గుణపాఠం చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. అత్తయ్య, కృష్ణ నీ మీద ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో నిన్నేమైనా... నన్నేం చెయ్యలేరు ప్రియా. చెయ్యాల్సిందంతా చేసేశాడు కదా. తలపై మందు బాటిల్తో కొట్టాడు, మెడపట్టుకుని బయటికి గెంటాడు. ఇంకేం చేస్తాడో చూద్దాం. ఈ విషయంలో ఏం జరిగినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మీదట నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకోపోతే ధర్మతేజ గారు తిరిగి ఛార్జ్ తీసుకునే లోపు ఈ కంపెనీ నేలమట్టం అయిపోతుంది. ఈ విషయంలో ఏం జరిగినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కంపెనీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది ఒక్కరిది కాదు. ఈ కంపెనీ నమ్ముకుని చాలా మంది బ్రతుకుతున్నారు. వాళ్ళందరి జీవితాలు నాకు ముఖ్యం. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనిప్పటికీ చెప్తున్నాను ప్రియా, కృష్ణకి ఈ బిజినెస్ల మీద ఇంట్రెస్ట్ లేదు. అతను ఈ కంపెనీకి రావడానికి, ఇక్కడ డైరెక్టర్గా వర్క్ చేయడానికి ఏదో కారణం ఉంది.
అతను ఖచ్చితంగా ఏదో ఆలోచించే ఇక్కడికొచ్చాడు. అదైతే నిజం. ముందతని మనసులో ఏముందో మనం అది తెలుసుకోవాలి. నేను చాలా ఆలోచించానత్తయ్య, కానీ ఎక్కడా నాకు జవాబు దొరకట్లేదు. ఏ స్వార్థం లేకుండా తను ఆఫీస్కి వస్తున్నాడని నేను కూడా అనుకోవట్లేదు. ఏదో ఉంది, అదేంటో తెలియట్లేదు. ఏదైనా ఎక్కువ రోజులు దాచడం కుదిరే పని కాదు ప్రియా. ప్రపంచం చాలా చిన్నది, తప్పించుకోవటం అంత ఈజీ కాదు. నిన్నిక్కడికి పంపించింది ఆ కృష్ణ ఏ క్షణంలో ఏం చేస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో అన్ని విషయాలు తెలుసుకుంటావని. కంపెనీ వ్యవహారాలు నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ కృష్ణని ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే అత్తయ్య. వీడేంటి సరాసరి ఆఫీస్కే వచ్చేశాడు? అసలు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నేనిక్కడున్న విషయం తెలిసిపోయిందా? నన్ను వెతుక్కుంటూ వచ్చాడా? ఇప్పుడు గనక నేను వాడి కంటపడితే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం అంతా సర్వనాశనం అయిపోతుంది. అసలు ఈ చక్రధర్ గారికి నా అడ్రస్ ఎలా తెలిసింది? ఈ చక్రధర్కి సుబ్రహ్మణ్యం గారితో ఏం పని?